ప్రతి ఒక్కరు కూడా క్రమం తప్పకుండా పాటించవలసిందిగా మనవి. ఆశ్రమ ప్రాంగణంలోకి ప్రవేశించగానే మన యొక్క మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసేయాలి. ఏ ఆశ్రమమైనా సరే, పాత ఆశ్రమం వచ్చి కొత్త ఆశ్రమం వచ్చి ఎక్కడైనా సరే ఆశ్రమం లోపలికి ఎంటర్ అయిన వెంటనే మన యొక్క మొబైల్స్ అన్ని కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. మహాసభల విశిష్టతను మన గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఉన్నటువంటి ఆశ్రమ శాఖల్లో ప్రతి వారం ఆరాధనా కార్యక్రమాల్లో తెలియపరిచి ప్రతి ఒక్కరు కూడా మహాసభలకు హాజరై స్వామి ఆశీర్వాదాన్ని పొందే భాగ్యాన్ని కల్పించాలి. అదేవిధంగా నూతన ఈ మహాసభల్లో వాలంటీర్లుగా సేవలు అందించాలనుకున్నటువంటి వారు ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం 10 గంటలకే నూతన ఆశ్రమానికి వచ్చి మన హెడ్ వాలంటీర్స్ని కలిసినట్లయితే ఆ మహాసభల్లో ఈ యొక్క వాలంటీర్గా సేవలు అందించేటువంటి అవకాశం లభిస్తుందండి. అదేవిధంగా ఆరోగ్యం బాగాలేనటువంటి వారు మాత్రం దయచేసి వాలంటీర్లుగా సేవలు అందించవద్దు. ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో ప్రతిరోజు కూడా మహాసభలకి ప్రార్థనా సమయానికి అరగంట ముందుగా 9 గంటలకి సభ ప్రారంభమవుతుందండి. 8:30కే మనందరూ కూడా అక్కడ వచ్చి కూర్చోవాలి. స్వామి వచ్చి వేదిక మీద కూర్చున్న తర్వాత కూడా చాలామంది వస్తున్నారు. అది మనకు మంచిది కాదు. కారణం ఏంటంటే స్వామి మనల్ని అందరినీ కూడా ఆహ్వానం చేస్తున్నారు. ఆ యొక్క గులాబీ పువ్వులోకి చేర్చి స్వామి మనల్ని అందరినీ కూడా ఆహ్వానం చేసి ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి స్వామి ప్రార్థన ప్రారంభించేటటువంటి సమయానికి ముందుగానే అరగంట ముందుగానే 8:30కే మన స్థానాల్లో ప్రతి ఒక్కరు కూడా ఉండడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేయండి. అది మన గ్రామాల్లో ఆరాధన కార్యక్రమాల్లో కూడా తప్పనిసరిగా అందరికీ తెలియచేయాల్సిందిగా మనవి. తర్వాత నూతన ఆశ్రమ ప్రాంగణం అత్యంత పవిత్రమైనటువంటిది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆశ్రమంలో అత్యంత భక్తి శ్రద్ధలతో మనం జ్ఞాన మార్గాన్ని నేర్చుకోవాల్సిందిగా మనవి. మహాసభల్లో ఫిబ్రవరి 9వ తేదీ రాత్రి 8 గంటలకు, 10వ తేదీ రాత్రి 8 గంటలకు స్వామి మహామంత్రాన్ని ఉపదేశిస్తారు. మహామంత్రం పొందాలని ఆసక్తి కలిగినటువంటి వారు సుఖశాంతులతో తృప్తిగా జీవించాలని, మానవ జన్మను సార్థక్యపరచుకోవాలని ఆ విధంగా తలచినటువంటి వారు మహామంత్రాన్ని పొందడానికి ఫిబ్రవరి 9 రాత్రి 8 గంటలకు ఇస్తారని, 10వ తేదీ రాత్రి 8 గంటలకి ఉదయం సభకు మాత్రం వచ్చి కూర్చుని సాయంకాలం మహామంత్రాన్ని పొందవలసింది మనవి. మహాసభలు 3 రోజుల్లో కూడా అక్షరాభ్యాసం, నామకరణ, అన్నప్రాసన వంటి కార్యక్రమాలకు అవకాశం ఉండదు. మహాసభల తర్వాత వచ్చే 3వ గురువారం స్వామిని కలిసి అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నామకరణ నిర్వహించుకోవచ్చు. మహాసభలు 3 రోజులు పుణ్యకాలంలోనూ కూడా స్వామికి సమస్యలు, అనారోగ్యాల గురించి విన్నవించవద్దు, ప్రశ్నించవద్దు. స్వామి యొక్క అమూల్యమైన కాలాన్ని వృధా చేయవద్దు. మహాసభలు 3 రోజుల పుణ్యకాలంలోనూ కూడా మహామంత్రాన్ని మనస్సులో మననం చేసుకుంటూ క్యూ పద్ధతి ద్వారా స్వామి పాదాలకి తల ఆంచకుండా ఒక్కసారి మాత్రమే నమస్కరించుకుని స్వామిచే మంత్రించబడిన ప్రసాదం ప్యాకెట్ను స్వామి పక్కన నిలబడ్డ వాలంటీర్ నుండి స్వీకరించాలి. మహామంత్రం పొందనటువంటి వారు స్వామి స్వామి అంటూ క్యూ పద్ధతిలో వచ్చి నమస్కరించుకోవాలి. బంగారపు వస్తువులు, అతి విలువైనటువంటి బంగారపు వస్తువులు ధరించవద్దు. పిల్లల్ని చాలా జాగ్రత్తగా మీకు మీరే చూసుకోండి. దయచేసి వదిలేసి మాత్రం ఇతర ప్రాంతాలకు వెళ్ళడం లేదా భోజనశాలకు వెళ్ళడం, స్వామి నమస్కారానికి వచ్చేయడం మాత్రం చేయొద్దు. మీకు మళ్ళీ సంబంధించినటువంటి చుట్టాలకు, బంధువులకు అప్పగించండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు వదిలేయద్దు. రైల్వే ట్రాక్ రోడ్డు దాటేటప్పుడు స్వామి చెప్పినట్టుగా అందరూ కూడా మనకి చక్కటి రోడ్డు మార్గం ఉందండి. అంతేగాని అడ్డబడి ట్రాక్ అమ్మితే నడిచి వచ్చేయద్దండి. ఈ రోడ్డు అమ్మని మాత్రమే రండి. రోడ్డుకి మార్జిన్ దిగిపోండి. తార్ రోడ్డు దిగేసి కింద నుంచి మాత్రమే నడండి. అదేవిధంగా సైకిల్ మీద కానీ స్కూటర్ల మీద వెళ్ళే వారు కూడా ఈ రోడ్ రూల్స్ జాగ్రత్తగా పాటించి ఎటువంటి ప్రమాదాలకు గురి కావద్దని చెప్పి విజ్ఞప్తి. చిన్నపిల్లలను వేదిక దూరంగా కూర్చోబెట్టుకోవాలి. చంటి పిల్లలు తల్లిగా ఉన్నట్లయితే వేదిక దగ్గరగా కాకుండా వేదిక దూరంగా కూర్చోబెట్టండి. మహాసభల్లో చంటి పిల్లల తల్లులకు ప్రత్యేక ప్రదేశం కేటాయించబడింది. వారు ఆ ప్రదేశంలో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. ఉమ్రాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టాల్స్ వద్ద కూడా ఒక స్టాల్ చిన్నపిల్లలకు కేటాయించబడింది. చిన్నపిల్లలు ఆ స్టాల్ వద్ద ఉంచుకోవచ్చును. చిన్నపిల్లలకు ఉచిత పాల సరఫరా కేంద్రం కూడా ఏర్పాటు చేయబడింది. చిన్నపిల్లలు ఆ కేంద్రం వద్ద ఉచితంగా పాలు పొందవలసిందిగా విజ్ఞప్తి. మహాసభలకు వచ్చే సభ్యులు మీకు పండేటువంటి కాయగూరలు, పప్పు దినుసులు, బియ్యం తీసుకొని వచ్చి ఫిబ్రవరి 9, 8, 9, 10, 11 తేదీల్లో అయితే నూతన ఆశ్రమ ప్రాంగణంలోనూ స్టోర్స్ వద్ద, అంతకన్నా ముందు ఇంకా 2 గురువారాలు ఉన్నాయి మధ్యలో. 31 గురువారం ఒకటి, 7వ తేదీ గురువారం ఒకటి. ఈ 2 గురువారాలు తెస్తే ఇక్కడ మన రేఖ అప్పలరాజు గారికి అప్పగించవచ్చు. లేదా 8వ తేదీ, 9, 10, 11, 4 రోజుల్లో తీసుకొస్తే మాత్రం అక్కడ
కొత్త ఆశ్రమానికి తెచ్చేయండి, అక్కడ స్టోర్స్ వద్ద మీకు రసీదు ఇస్తారు. ఆ రసీదు తీసుకుని మరలా మీకు ఎవరెవరైతే ఇచ్చారో వారికి ఆ రసీదు చూపించవలసిందిగా విజ్ఞప్తి. ఎలక్ట్రికల్ పనిలో కొద్దిగా పరిజ్ఞానం ఉండి మహాసభల్లో వాలంటీర్గా